నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం కొమరంభీం జిల్లా రిబ్బెన మండలంలోని గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. చాలా పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఫస్ట్ తిరుపతి దేవస్థానం అయితే ఏడుకొండలవాడు, మళ్ళీ గంగాపూర్ రిబ్బెన మండలంలో. మరి ఇక్కడ ఒక చరిత్ర ఉంది వెంకటేశ్వర స్వామికి. తరతరాల నుంచి ఇక్కడ ఒక చరిత్ర అది కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు మన వైకుంఠ ఏకాదశి రోజున మరి చాలామంది భక్తులు వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం వస్తున్నారు. ఇటు మహారాష్ట్ర కానీ, ఇటు మన మంచిర్యాల కానీ, కరీంనగర్ కానీ చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి గుడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఈ దేవస్థానానికి డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా కూడా వచ్చిన వాళ్ళ భక్తులకు కానీ ఇంకా సదుపాయాలు లేవు. ఎందుకంటే వాళ్ళకు ఉండడానికి కానీ కొంచెం బాత్రూమ్స్ కానీ, ఇంకా ఇక్కడ ఒక వాగు ఉంది, దీనికి బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం ఉంది. గతంలో కూడా దాదాపు మన ప్రభుత్వంలో ఒక 4 కోట్ల రూపాయలతోని ఎస్టిమేట్ కూడా చేయడం జరిగింది. మరి అట్లనే మరి అవి శాంక్షన్ అయినాయి కానీ అవి పెండింగ్లో టెండర్ కావాల్సింది కానీ టెండర్ కాలేదు. ఇప్పుడు కూడా 60 లక్షల రూపాయలు మరి గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది మన ప్రభుత్వంలో. మరి ఆ 60 లక్షలు కూడా ఇక్కడ కళ్యాణ మండపాన్ని కానీ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఈ చాలా పవిత్రమైన దేవస్థానం మన వెంకటేశ్వర స్వామి ఆలయం. కాబట్టి ఈ ఆలయానికి మన ఎండోమెంట్ కూడా అయింది. కాబట్టి ఎండోమెంట్ కూడా వచ్చిన డబ్బులతోని మరి ఇప్పుడు చిన్నగా మరి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సహకరించాలని నేను కోరుకుంటూ, తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు రావడమే కానీ, ఉండడానికి కానీ, బాత్రూమ్స్ కానీ, బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా వచ్చేటప్పుడు మన మాఘ పున్నమి రోజున, పౌర్ణమి రోజున ఆ రోజు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. చాలా లక్షల మంది వస్తూ ఉంటారు. కాబట్టి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది. డబుల్ రోడ్ కూడా మరి గతంలో కూడా మేము ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఆ డబుల్ రోడ్ కూడా చేస్తే భక్తులకి రావడానికి పోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి అధిక సంఖ్యలో అధికంగా ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని వెంకటేశ్వర స్వామి ఆలయంని మరి ఎండోమెంట్ ద్వారా కానీ ప్రభుత్వం తరఫున తప్పకుండా డెవలప్మెంట్ చేయడానికి మరి మా తరఫున కూడా కృషి చేయడం జరుగుతుంది.